రామ్ నారాయణ్ రామ్. లాల్ బజార్లో ఉన్నవారికి చాలా శక్తి ఉంది. పని లేకపోతే ఏం జరుగుతుందో చూశారు. అలీపూర్లో జరిగింది, బంసాల్లో జరిగింది. హావరా, సియాల్దా మాత్రం మిగిలిపోయాయి. ఆంగ్లేయుల నుండి ఇంకా కొన్ని చెంపపెట్టులు తిని నేర్చుకోవాల్సింది. తరగతికి వెళ్లాలనిపించడం లేదు. ఎందుకంటే చాలామందికి తెలుసు అలా వెళ్ళినా ఏం ఉపయోగమూ ఉండదు. కానీ మనం ఏదో చేయాలి. కొన్ని వ్యక్తిగత పనులు ఉన్నాయి. ఇది శాశ్వత సత్యం. శరీరం ఉన్నంత కాలం వ్యాధి మరియు మరణం తప్పకుండా వస్తాయి. వ్యాధి మరియు మరణం రావడం ప్రకృతికి సంబంధించిన నిబంధన. ఒక విస్తృత స్థాయికి చేరడానికి మార్గంలో అనేక అడ్డంకులు ఉంటాయి. ఈ లోకపు అడ్డంకులు మాత్రమే కాదు, మరిన్ని కూడా ఉన్నాయి. వాటిని చూడలేము కాబట్టి అవి బాహ్యంగా పరిగణించబడతాయి. కానీ కొంతమందిని తప్పించి ఎవరు వాటిలో చిక్కుకోరు. సృష్టికి ఒక ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఏమిటంటే ఏ నియమం వల్ల సృష్టి ఏర్పడిందో అదే నియమం ప్రకారం అది కొనసాగుతోంది. ప్రతి ఒక్కరూ దాన్ని అర్థం చేసుకోవాలి. ఆ అర్థాన్ని తెలుసుకునేందుకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయి. మహానుభావులు వచ్చేటప్పుడు మన జీవితాల్లోనే కనిపిస్తారు. ఒకరు తెలుసుకుంటారు, మరొకరికి చెబుతారు. అదే గురువు చేసే పని. నేర్పండి. అక్కడ కూడా అడ్డంకులు వస్తాయి. అడ్డంకుల కారణంగా అన్నీ ఎప్పుడూ జరగవు. ఇది నేర్పేవాడు కేవలం ఇక్కడి వాడు మాత్రమే కాదు. ఒకడు జ్ఞానం సంపాదించి ఇంకొకరికి చెబుతాడు. ఇదే ధర్మం.